ఇంద్రుని ఒక్క సమకంబలోన ఇంద్రుని కైమూర్తులమ్మ శివుని బిడ్డలమ్మ శ్రీదేవి కన్యల బాపనింటి మస్తైల బ్రహ్మక కైమూర్తుల అక్కల వేడగరమ్మ జగ్గుల వేడగరమ్మ జగ్గుబుట్ల కామ నెత్త నెరకల బుట్ట నెడవంక చుట్ట బిడ్డ ఒక సంక విస్తార జోబులు వయ్యార జోబులతో నవక గిలక చేత బట్టి వైతేన కదా హృదయగమో త్రేతాయుగము గోపుర యుగము నరకల యుగము నవకండ భూమండలములో వైద్యన కదా దేవతల వైద్యన కదా ఆనాడు దేవలోకములోన దేవగన్నకలో నాగలోకములోన నాగముని గన్నలో నరలోకములోన ఏడుగురు వక్కమ్మ గారు శివుని వక్క జడలోన వజ్రమ్మ శివుని బిడ్డలో శ్రీదేవి కన్యలో రాజు వేలండేది బ్రాహ్మణుల వేలిన కోట బంగారాల బాణకోట రాజు మారకున యుద్ధంబు చేసిండేది నేలకరడి మాయ శరణ సంచవడ్డ రాజు పెదన్న బెచ్చవడ్డ రాజు అక్కబ రాజు ఇక్కబ రాజు ఇట్ల పట్ల రాజు ఏ బూది పట్టబ రాజు కడగొట్ట మాధవ రాజు నన్ను వేలిక రాజు నందన బొబ్బిలి ఆరు మంది రాజులు బంగారాల బాణకోట రాజమున వేలేటి కాలమున వైద్యన కదా సూర్య భగవానుని పైకి వైద్యన కదా సూర్యునికి వైద్యన కదా వందింగి దండము చేయరు సుఖబొడ్డు పెట్టరు సూర్యునికి దండము చేయరు అడ్డబొడ్డు పెట్టరు ఆడవగా సోమన ఎగ్గిన వాడ రాయమ్మ తమ్ముడరవు కొడుకు మాదన్న శ్రీమన్నారాయణ శ్రీ సన్నకేశవ విష్ణు వైకుంఠ మాత జనీయావల జన్న జడ్డవేమల మాధవయ్య అరణాన తలసిన వారికి విరణాన పలికినావు విరణాన తలసిన వారికి రండాన పలికినావు గండవారి సమ్మమున కనకోకలై వెలిసిన విష్ణు వైకుంఠ వాస మా పాలి దైవం మారకబురి కేశవ పుట్టిండేది కనకాద్రి దేశమా పెరిగిండేది కనకాద్రి దేశమా కనకాద్రి దేశము వేలన కాంబోజ జన్న కనక జంబులాది ఇసుక జంబులాది పాల జంబులాది ప్రయాణంబు వచ్చవైతేన పాలగొండ శిఖరంబలవన వెలుగుండ పర్వతముల ఏడే జనాల సోదగుండ పైన వైతేన కదా వేడాకుల పంచకము వేదమధు వచ్చిన స్వామి కలియుగ వాస కనకాద్రి వాస కంబోజ జన్న మా పరణ దైవంబు వైతేన కదా మమ్మల్ని కాపాడు తండ్రి ప్రమలేటి వడ్డలోన ప్రహ్లాది వరదుండ రాధిక ప్రాణం భవిష్యవారగ వీరనాయక ఒక్క స్తంభమనంద ఉద్భవించిన భక్తుడిని ప్రహ్లాదుని కాసి రక్షించిన నరహరి పరమ దుర్మార్గుడైనటువంటి వాణ్ణి వీరిని అహక్షణ బట్టి సింహద్వారము పైన వేసి ఉక్కుగోలతోన వైద్యన పొట్టను పెకలించవైతేన పేగుల జంజంబ వేసుకొని అర్ధ రూపంపు నరుడు సింహతలాటమెత్తి నల్లమల అడవులకేగిన నరసింహ అన్న వారికి నవకోటి భూతముల వైదలుగునంటనే బ్రహ్మలేటి వీర నరసింహ ఒట్టిదవనమ్మ పైన వాళ్ళలాడినావు బజ్జదవనమ్మ పైన పౌడ మాడినావు నలుగురు దొరవారిని బట్టి నాలుగ ఓరగవనలు నిర్మించుకొని వేకిల రంగనాయుడు జిల్లాల రఘుపతి నాయుడు గుడ్డెండ్ల బాబి నాయుడు కంటి మల్లప్ప నాయుడిని బట్టి ఆవక కదిరి పట్టణమక నాలుగ ఓరగవనలు గావించుకొని నట్ట నడుమన గజాగుండమ్మ గావించుకొని నిప్పుల వసంతంబ వాడిన ఉగ్ర రూప నారసింహ హరహర మహదేవర శంభో శంకర గవళకంఠ గంగాధర పార్వతి మనహోల్లవ త్రిశూలపాణి త్రినేత్రమ కలిగిన వాడు మూడు కన్నుల శివుడు ముక్కంటి సాంబ శివుడు ఆది కాలమనాడు శివుడు ఒక వేలేటి శిఖరమ్మ వెండికొండ కైలాసమ బ్రహ్మదేవుడి వేలేటి బ్రహ్మపురి పట్టణము శ్రీమన్నారాయణుడి వేలేటి శ్రీహరిపురి పట్టణము ముగ్గురు వన్నదమ్ములు మూడిళ్ళ దాయాదుల గత దైవమా ఆది కాలం బంధాడు కలియుగ వాస రాజురాజులకు తమ్ముడు రవజీతగాడు బాదిపల్లి ఒప్పయ్య బంగారు లింగమన్న వీశ్వరుని ఒక్క కుమార వీరజడల బౌద్ధరాజ పరమేశ్వరుని కుమార పారజడల బౌద్ధరాజ బ్రహ్మదేవుని కుమార బేతాల రూపగల్లవాడ ఒద్దుపోతుల రాజా ఉప్పున సప్పన ఉడికిన కండలో నిప్పుల ఇదగలంగా నీళ్ల వైపారంగా వింత పుట్టు పుట్టినావు వీపన జంజంబ వేసినావు ఆనాడు కన తండ్రి శివుడు పరమేశ్వరుడు శివనందల కోటకు కావిలి పెట్టినప్పుడు వెలిగాన 7 చుట్లు లోగాన 3 చుట్లు ప్రదక్షిణమ చేసి కోటకు కావిలి వెంటివా మహన్నబావా ఐకార స్వరూప
నట్టి నడిగడ్డ దేశంలోనవైతేనే కదా అగరబెన్న వేరు గలదు ఆవగ అగరబెన్న వేటిలోన ఉరమధ్యమాన ఉత్తరమ పైన కొమ్మ కొట్టించి ఉరమగా హవించబలిగేటి ఓంకార శబ్దమునకు ముక్కోటి దేవతల ఆలకించి మధ్యమాన ఉరమ కొడితేన మహిమ చూపుతాము కంచి ఉరమ కొడితేన కదిలి వస్తామని తెప్పలదాసు కుమారుడు మై మీద పుట్టినవాడు మాలవాళ్ళ చిన్నవాడు తెప్పలదాసు కుమారుడు కనమదాసన 103 అయితేనే కదా హరిమంత్రము తిరుమంత్రము గురుమంత్రము ఓంకార జపంబుతో భేదాక్షరములు రాసినవాడు ఆనాడు కలియుగ వాసుడు కనగాత్ర శ్రీమన్నారాయణ దశావతారుడు నలునీలు మేహరుడు 4 హస్తములు కలిగిన వాడు శంకు చక్రధరుడు నీలోపనీలుడు నిత్య సామ్రాణి గల్లవాడు మందాల దార హాడితేన హవతమ కానివాడు హాది చెన్న కేశవలు పలికితేన వాడు మాట వంకన వాడు మారకపురి కేశవలు గ్రామములో కలిసి కాపురమ చేసిన వారు 12 ఏళ్ళ ఏకిల వారు 12 ఏళ్ళ రెడ్డి వారు పొలమరెడ్డి వారు 12 ఏళ్ళ యాదవులు 12 ఏళ్ళ వైద్యులు కదా వాల్మీకులు ఈ ఒక మహాతల్లికి ఆది భరణ జ్యోతి అఖిలాండ వేసరి నీలాంబరి నిత్య కళ్యాణి మేఘ పరమేశ్వరి పాలేటి గంగ పల్లజడల గంగ గంగలేని స్థానము లేదు గంగలేని భూమి లేదు గంగలేని పూజ లేదు గంగలేని హోమము లేదు గంగలేని యాగము లేదు గంగలేని యజ్ఞము లేదు నీవు లేని స్థానము లేని నిత్య కళ్యాణివి పాలేటి గంగవు సన్నిధికి అర్చకులు దాసులు పూజారులు ఈ గుడికి వచ్చిన భక్తాదులు కుల 50 మంది కలిసి నీ ఒక సన్నిధిలో పవగంట పంచబసవో నిడిగంట నిత్యమల్లే కనేగంటి ఎలవ పేపిలి సన్న బియ్యము నేదోట నల్ల చెరుకు గంపడ గజనిమ్మలు కరడ సన్నమల్లలో కొమ్మ నిమ్మ కొండల కొడి ఎల్ల జాజుల కొందరెపు కొంగమ రాయ దుర్గమ సామ్రాణి అచ్చుబెల్లము నిమ్మ పండులు సన్నమల్లలు గుండెమల్లలు జాజులు విరజాజులు పొన్న పగడలు చేవంతులు కురవేర సంపంగి పూల మాలికలతో నవైతేనే కదా నీకు సమర్పణ చేసే భక్తులు కాపులు 12 ఏళ్ళవైతేనే ఏకిలి ధరలు 12 ఏళ్ళవైతేనే కదా రెడ్డివారు 12 ఏళ్ళవైతేనే కదా యాదవులు కరడి గొల్లలు పూజ గొల్లలు మందగొల్లలు మావిటి గొల్లలు ఆనాడు రేపల్లెవాడలోనవైతేన కదా కనక రేపల్లెవాడలోనవైతేన గోపాలకృష్ణుని నందివందన శిఖరము పైన వెలిసిన ఆవక మహానుభావులు యాదవరాజులు ఆవులు కాసిన వారు యాదవులు గొర్రెలు కాసిన వారు గోపాలకృష్ణుని వంశస్థులు యాదవరాజు ఈనాడు 12 ఏళ్ళ వాల్మీకులు ఈ నలుగురు ఇక్కడ వచ్చిన భక్తాదులు కలిసి నెలసివైతేన కదా హండగాన నెలసవ హాది పరాశక్తి నలభైరగంగా ఖర్జూరము గోపనవైతేన కదా నీ వగ్గ ఆగమం పద్యము పాట చెప్పితేను పరవశిస్తాను ఆగమ చెప్తాను నింగి ఉంటాను కథ చెప్పితేనే ఖడ్గంబు దూసుతానని ఆనాడు కలియుగములో ఇచ్చిన వరవాక్యంబు నమ్మిన వారికి సొమ్మయ్య ఉంటాను నమ్మన వారికి రమ్మన కాలమయ్య ఉంటానని చెబితే కదమ్మా హాదివీర పరంజ్యోతి నా గంగా పాలేటి గంగా పల్లజడల గంగా వారములోన ఒక దినంబు అర్థమైన ఆదివారమ దినమనాడు కులకోటి బంధువులు కలిసి తల విండి చుట్టాలు కలిసి పుట్టినిండి ఆడబిడ్డలు వచ్చి అత్తారిండి కోడళ్ళు కలిసి మెలిసి నీ ఒక పూజ పులకాపన యాగ యజ్ఞమునకవైతేనే కదా సమర్పణ చేసి పట్టడ కాయి కొట్టి ముచ్చమంత సాంబ్రాణి మునితో బొమ్మ వేసి బసవ ముద్దర గంట బంగారు బిడి గంటతో నవైతేనే కదా నీకు పట్టేటి వైరాలు
భూమండలము వెలగాయ కథ తల్లి నలభేరకంగా పాదార విందమల గోవింద కోటి దేవతల ముని వందనము చేసే పాదార విందమల గోవింద గోవింద నీలవైదేన గదా శ్రీ మహావిష్ణవోదశావతార రూపుడు నీలాంబనీలుడు వైదేన గద నిత్య సామ్రాణి గల్లవాణి పాదార విందమల గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఈ ఒక మహా తల్లి ఎక్కడ పుట్టినాది ఎక్కడ పెరిగినాది ఈ కలియుగముకు వచ్చినాది అంటే నాలుగు దిక్కులు లేవు నడిగడ్డ దేశము లేదు కొండలు లేవు శిఖరములు లేవు పర్వతములు లేవు సముద్రములు లేవు తాటకములు లేదు బెంచలు లేవు ఉరకంబులు లేవు గ్రామములు లేవు పట్టణములు లేవు పల్లెలు లేవు అటువంటి కాలములో కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము నరకల యుగము నవకండ భూమండలములో నవైతేన కదా భూమి ఆకాశము లేనప్పుడు ఈ ఒక మహాతల్లి వైతేన కదా ఎట్లా పుట్టుక జన్మించినాదంటే ఓంకార శబ్దముతో నల్లటి కీంకారమైనటువంటి మబ్బుతో కూడి ఓము జన్మించినాది. ఆ ఓము వైతేన కదా జన్మించిన తర్వాత నట్టి నడిగడ్డ దేశములో దనకొండ శిఖరాన్ని వైతేన సృష్టి చేసినాదంట. ఆవక దనకొండ శిఖరములో నవైతేన కదా ఒడ్డెరాజు చెట్టుబండ ఆవక ఒడ్డెరాజు చెట్టుబండలో నవైతేన కదా ఇంటికి జమలహము వైతేన కదా జలము కబుట్టినారు. ఆవక జలము కబుట్టిన తర్వాత 7 ఏళ్ల పాపము రూపము దాల్చినాదంట. 7 ఏళ్ల రూపము ఆడబిడ్డ అవతారమెత్తిన ఆదిపరాశక్తి వరదైన సేమవే. 7 ఏళ్ల పాపమ్మ రూపమ్మ దాల్చమైతేన కదా ఎక్కడ చూసినాది గొప్ప అంటే తూర్పు రాజ్యము చూసినాదంట. తూర్పు రాజ్యము చూసినప్పటికీ వైతేన కదా ఆ మహాతల్లికి ఏమి హగుపడినాది ఏమి బుద్ధి పుట్టినాది కానీ పరుగు లెక్కన పారినాదంట అంటే నడిచిపోయినాది. ఆవక పరుగు లెక్కన వైతేన కదా ఆహారాన్ని నడిచిపోతే అక్కడ ఏమి గలదు అమ్ముల వంక గలదు జమ్ముల తినగలదు. కూర్చోండి 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 అంతా కూర్చోండి కూర్చోండి.